సాయ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్గా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలో, వైద్య విద్యలో, వైద్య పరిశోధనల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ జె మాలతి గారిని ఇవాల్టి కార్యక్రమంలో పరిచయం చేసుకుంటూ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, మహిళలకు చేసే పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి, దీని గురించి కాస్త వివరిస్తారా? పాప్స్మియర్ టెస్ట్ అనేది జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. పాప్స్మియర్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ కార్సినోమా సర్విక్స్కి. కార్సినోమా సర్విక్స్ అంటే ఏంటి? గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే పరీక్షని పాప్స్మియర్ అంటాము. ఇప్పుడు మనం స్క్రీనింగ్ అంటే అర్థం ఏంటి? డిజీజ్ రాకుండా ముందరే మనం జాగ్రత్తలు తీసుకొని చెకప్ చేయించుకునే దాన్ని మనం స్క్రీనింగ్ అంటాము. సో ఇప్పుడు మనం చెక్ చేయించుకున్న తర్వాత మనకు నార్మల్ వస్తే ఏం చేసేది ఉండదు, అబ్నార్మల్ వస్తే దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు పాప్స్మియర్ ద్వారా మనకి ఆల్మోస్ట్ 80% కార్సినోమా సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ తెలుస్తుంది. మనకి ఈజీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. దీనివల్ల మహిళల్లో 70% డెత్ రేట్ తగ్గిపోయింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు ఇది ఎవరిలో చేస్తాం? ఎవరిలో చేస్తామంటే 21 వయసు దాటిన వాళ్ళ నుంచి 65 వయసు ఉన్న వరకు మనం చేస్తాము. టెస్ట్ 3 ఏళ్ళకు ఒకసారి రిపీట్ చేస్తాము. 3 ఏళ్ళకు ఒకసారి రిపీట్ చేసినప్పుడు నార్మల్ వస్తే మనము నెక్స్ట్ 3 ఇయర్స్కి చేసుకోవచ్చు. అబ్నార్మల్ వస్తే దాని పరంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో తెల్లబట్ట ఎక్కువగా చూస్తున్నాం, దీని గురించి మాకు తెలియజేస్తారా? ఇప్పుడు తెల్లబట్ట అనేది చాలా కామన్ సిమ్టమ్గా అందరూ ముందరకు వస్తున్నారు. ఇప్పుడు తెల్లబట్ట అనేది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు మనం డైలీ చూస్తున్నాము. తెల్లబట్ట కూడా యూజువల్గా డిస్క్రైబ్ చేసేది ఎట్లా అంటే వైట్ బ్లీడింగ్ అన్నా లేకపోతే వైట్ డిశ్చార్జ్ అన్నా అని చెప్పి చాలా ముందరకు వస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెల్లబట్ట నార్మల్ అవ్వచ్చు, అబ్నార్మల్ అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్ అనేది మనకి ఫిజియాలజికల్ అంటాం మనము, అబ్నార్మల్ అనేది పెథాలజికల్. నార్మల్ అంటే మనకి ఏమీ కారణం ఉండదు, కొన్నిసార్లు అది అవ్వద్ది, అది నార్మలే. పెథాలజికల్ అబ్నార్మల్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ లేకపోతే వేరే ఏమన్నా ప్రాబ్లం ఉంటే వచ్చేది. ఇప్పుడు మనము నార్మల్ అనేది అది ఫిజియాలజికల్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూస్తాము. ఇప్పుడు పుట్టిన బిడ్డలో కూడా నార్మల్ అనేది మనం చూస్తాము. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి గర్భాన్ని నుంచి బయటపడిన తర్వాత తల్లి హార్మోన్ ఈస్ట్రోజన్ అని ఉండేది, అది విత్డ్రాల్ అయ్యే వల్ల చిన్న బిడ్డకి మనం వైట్ డిశ్చార్జ్ చూస్తాము. అది కొంతమంది తల్లిలు చూసి భయపడతారు. దానిలో భయపడాల్సింది ఏమీ లేదు. మనకి ఒక 3-4 రోజుల్లో అది దాని పాటుకు అదే సెటిల్ అయిపోద్ది. అట్లాగే ఇప్పుడు ఒక పాప మెచ్యూర్ అయ్యే కన్నా ముందర కొన్నిసార్లు తెల్లబట్ట కనిపిస్తుంది. తర్వాత మనము పీరియడ్స్ వచ్చే కన్నా ముందర నార్మల్గా తెల్లబట్ట కనిపిస్తుంది. లేకపోతే మనకి పీరియడ్స్ అయినా 11వ రోజు నుంచి 16వ రోజు వరకు కొన్నిసార్లు తెల్లబట్ట కనిపిస్తుంది. అది నార్మలే, ఎందుకంటే అది ఓవ్యులేషన్ టైం అంటారు. మనకి నార్మల్గా గ్లాండ్స్ ఎక్సెస్గా సెక్రీట్ అయినప్పుడు వస్తుంది. ప్రెగ్నెన్సీలో కూడా కొన్నిసార్లు కనిపిస్తుంటుంది, అది నార్మలే. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే నార్మల్ డిశ్చార్జ్ ఎట్లా ఉంటుంది, అబ్నార్మల్ డిశ్చార్జ్ ఎట్లా ఉంటుందని. ఇప్పుడు నార్మల్ డిశ్చార్జ్ అంటే జస్ట్ వైట్ వాటరీ డిశ్చార్జ్గా వస్తుంది, దానికి వాసన ఉండదు, ఇరిటేషన్ ఉండదు. ఇది మనకు తెలుసుకోవాలి. మళ్ళీ బ్లడ్ స్టెయిన్ అంటే దాంతో రక్తం కలిసి ఉంటుంది, అట్లా కూడా ఉండదు. ఇదైతే నార్మల్. మనకి ఇది విడిచి ఏమన్నా కూడా పెరుగుగా పడ్డము లేకపోతే గ్రీనిష్గా అనిపించడము, వాసన రావడము, ఇచ్చింగ్గా ఉండడము, ఆ తెల్లబట్ట రక్తంతో కలిసి ఉంటే అది అబ్నార్మల్ అంటాము. అప్పుడు మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అది క్యాన్సర్ వచ్చే సూచనలు అయి ఉండొచ్చు, ఏ ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు. అట్లాంటిది మనకి అబ్నార్మల్ అనిపించినప్పుడు వచ్చి చికిత్స పొందడమే మేలు. డాక్టర్ గారు, మహిళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటారు? సో ఇప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది మనకి వచ్చే జబ్బు వస్తున్నప్పుడు మనకు కనిపించేది సిమ్టమ్స్. సో జబ్బు ఉండొచ్చు, లేకపోతే వచ్చే సూచనలు ఉన్నప్పుడు కూడా మనకు కనిపించవచ్చు. సో ఇప్పుడు మనకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అది సంబంధం పెట్టుకున్న తర్వాత మనకి బ్లీడింగ్ కనిపిస్తుంది. అది మనకి స్టార్టింగ్ సిమ్టమ్స్ అనుకోవచ్చు మనము. తర్వాత తెల్లబట్ట ఎస్పెషలీ
చాలా ఫౌల్ స్మెల్ ఉంటుంది, చాలా వాసన వస్తుంది. ఆ పేషెంట్ దర్దాపుల్లో కూడా మనం నిల్చుకోలేము. అది మనకి షూర్ అది ఏంటంటే మనకి క్యాన్సర్ ఉన్నట్టు, అది చాలా ఇన్ఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత మనకి ముట్టులు నిలిచిపోయిన తర్వాత బ్లీడింగ్ కనిపించడాలు, ఈ సూచనలు ఉంటే మనకి గర్భసంచి క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం వచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. గర్భాశయ క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా ప్రమాదం కలిగిస్తుందంటారు? ఇప్పుడు మనకి దీన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి యూజువలీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అనేది ఉంటుంది. అది మనకి యాక్టివేట్ అయితే దానివల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇది యూజువల్గా ఎప్పుడు అవ్వద్దంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా సెక్షువలీ యాక్టివ్గా ఉండే వాళ్ళకి, ఎస్పెషలీ పువర్ హైజీనిక్ ప్రాక్టీస్ ఆఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం మనము. సో అదే పరంగా తొందరగా సెక్షువల్ యాక్టివిటీ రిజ్యూమ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ మందిని పిల్లలు గండము, తక్కువ టైంలో ఎక్కువ మందిని పిల్లలు గండము, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎక్కువ సంవత్సరాల తరబడి తీసుకునే వాళ్ళకి మనం ఈ క్యాన్సర్ అనేది చూస్తాము, ఎక్కువ పరంగా చూస్తాము. డాక్టర్ గారు, ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఏమైనా వ్యాక్సిన్ ఉందంటారా? వ్యాక్సిన్ అనేది ఇంట్రొడ్యూస్ అయ్యింది, చాలా మంచి వ్యాక్సిన్. మనకు ఆల్మోస్ట్ 90 to 99% రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రివెంటబుల్ రిజల్ట్స్. సో ఇది ఏమిటంటే మనకి దాంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ అయినాయి. ఫస్ట్ మనకి ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది మనకి చాలా వేరియంట్స్ అనేది ఉంటుంది, లైక్ 6, 11, 18 అట్లా ఉంటాయి. దాంట్లో లో రిస్క్ వైరస్ అని ఉంటుంది, హై రిస్క్ వైరస్ అని ఉంటుంది. మనకిప్పుడు చాలా అడ్వాన్సెస్ కూడా వచ్చేస్తున్నాయి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ గురించి కూడా చాలా మందికి అవగాహనే లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు 2 వైరస్లు పెట్టి వ్యాక్సిన్ ఉండేది, తర్వాత 4 వైరస్లు పెట్టి వ్యాక్సిన్ అయింది, వేరియంట్స్ వ్యాక్సిన్ అయింది, తర్వాత ఇప్పుడు 9ది. అది చాలా మంచిది, అందరూ తీసుకోవడమే మంచిది. యూజువల్గా ఎప్పుడు ఇస్తారంటే అది 9 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ లోపల చేయించుకుంటే మంచిది. అది మనము సెక్షువల్ యాక్టివిటీ రిజ్యూమ్ అయ్యే కన్నా ముందర తీసుకుంటే మనకి పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ పిల్లల లోపల తీసుకుంటే 2 డోసెస్ సరిపోద్ది, 0 1 డోస్ ఒకటి సరిపోద్ది. ఇంకా అది కాకుండా మనం 13 ఏళ్ళ పైన బిడ్డల్లో తీసుకున్నామనుకో 3 డోసుల వ్యాక్సిన్ అవసరం పడుద్ది. కానీ వ్యాక్సిన్ చాలా మంచిది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ప్రివెంటబుల్ ఫర్ కార్సినోమా సర్విక్స్. డాక్టర్ గారు, గర్భాశయ క్యాన్సర్ అనేది ఇతరత్ర కారణాల వల్ల రావచ్చు అంటారా, లేదంటే ఇది వంశపారపర్యమా? గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వంశపారపరం కాదు, ఎందుకంటే అదొక వైరస్ నుంచి వచ్చింది. సో మా అమ్మకుంది నాకు వస్తుందా అంటే మీ అమ్మకుందని చెప్పి నీకు వచ్చే అవసరం అయితే లేదు, ఎందుకంటే వంశపారపర్యం కాదు. కానీ మనకిప్పుడు చెప్పినట్టు మనకి పాప్స్మియర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండి పాప్స్మియర్ రెగ్యులర్గా మనం చేయించుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏమన్నా అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఉంటుంది. వైరస్ అనేది ఒక ఇన్ఫెక్షన్, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఉంటుంది. సో మనకు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి ఫైట్ చేసేటట్టు ఉంటే మనకి క్యాన్సర్ రాదు. అదే కానీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటే, అది ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో ఉంటే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కార్సినోమా సర్విక్స్ ఆ పేషెంట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. గర్భాశయ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాకు తెలియజేస్తారా? క్యాన్సర్ రాకుండా అంటే వన్ డెఫినెట్ పాప్స్మియర్ స్క్రీనింగ్, అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకి పాప్స్మియర్ స్క్రీనింగ్ ఏంటంటే బేసిక్గా గర్భసంచి ముఖద్వారం మనం ఎగ్జామిన్ చేసి చూడొచ్చు మనము. సో అది వన్ పార్ట్ మన జెనైటల్ ట్రాక్లో ఆడోళ్ళలో మనం చూసుకోవచ్చు. సో చూసుకునే దానికే మనకి వస్తువులు ఉన్నాయి అన్నీ చేసుకోవడానికి. సో పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది మస్ట్, ఎవ్రీ ఆడోళ్ళు చేయించుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ వాడకుండా, స్మోకింగ్ హ్యాబిట్స్ తగ్గించుకొని, విటామిన్ A, C, E అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకుంటే మనకి కొద్దిగా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి రాకుండా ఉండడానికి. జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇట్లా. డాక్టర్ గారు, గర్భాశయంలో ఉన్న గడ్డలన్నీ క్యాన్సర్కు కారణమా? అన్ని గడ్డలు అయితే క్యాన్సర్ కారణం కాదు, కానీ మనకు ఒక్కసారి అనిపించినప్పుడు ఏదన్నా కూడా హాస్పిటల్కి వచ్చి మనం చూపించుకుంటే మనకి ఏ రకం ఏ గడ్డ అని, కానీ అన్ని గడ్డలు అయితే క్యాన్సరస్ కాదు. డాక్టర్ గారు, స్విమ్స్లో గర్భాశయ క్యాన్సర్ చికిత్సా విధానాల గురించి మాకు తెలుసుకోవాలనుంది. మా స్విమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎస్పెషలీ మనకి క్యాన్సర్
ఏ రకమైన క్యాన్సర్ కూడా, గర్భసంచి క్యాన్సరే కాదు, ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అదే కాకుండా బాడీలో ఏ క్యాన్సర్ కన్నా మనకి ఎక్సలెంట్ సర్వీసెస్ ఉన్నాయి స్విమ్స్లో. గర్భసంచి పరంగా అయితే ఇప్పుడు మనకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వచ్చిందనుకో, ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తే ఆపరేషన్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టు మనకి సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అని ఉంది ఆపరేషన్ చేసేదానికే. ఇంకొకటి మనకి రేడియేషన్ ఆంకాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఉంది, కరెంట్ ఇవ్వడం అంటారు, ఆ డిపార్ట్మెంట్ ఉంది. మనకి మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అని ఉంది, దాంట్లో కీమోథెరపీ అంటే ఔషధం అనేది ఇచ్చేది ఉంటుంది. సో మనకి ఎక్సలెంట్లీ వెరీ వెల్ డెవలప్డ్ ఆంకాలజీ ట్రీట్మెంట్ స్విమ్స్లో ఉంది మనకి. సో మనకి ఏమిటంటే ఒకసారి క్యాన్సర్ వచ్చింది అయ్యో అని చెప్పి భయపడే అవసరం అయితే లేదు. ఇప్పుడు మనకి మనకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి గుండె జబ్బుల్లో రాత్రి తెలియకుండానే చనిపోతున్నాము, అట్లా కాదు మనకి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ వచ్చిందనుకో మనకు ఒక సెకండ్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకో మనకు ఒక సెకండ్ లైఫ్ అనేది వస్తుంది, అది కూడా హెల్దీ లైఫ్ అనేది వస్తుంది మనకి. సో మనం వచ్చిన వెంటనే భయపడాల్సింది అయితే ఏమీ లేదు, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి అన్నీ బాగా జరుగుద్ది. డాక్టర్ గారు, అలాగే పింక్ బస్ గురించి, ఈ పింక్ బస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సేవలు అందిస్తోంది? ఇప్పుడు మనము క్యాన్సర్ సర్విక్స్ యూజువల్లీ మనము గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ చూస్తాము, అంటే పువర్ సోషో ఎకనామిక్ స్టేటస్లో ఎక్కువగా చూస్తాము. ఇప్పుడు మన పింక్ బస్ అనేది అది ఉమెన్ ఇనిషియేటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఇది మన గవర్నమెంట్ సపోర్ట్తో, మన టీటీడీ వాళ్ళ సపోర్ట్తో మనం ఆ బస్, ఇట్ ఇస్ అ బస్, మా బస్లో మనకి బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది, మళ్ళీ గర్భసంచి ముఖద్వారం దట్ ఈస్ పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది, డెంటల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. మనం ఇవన్నీ తీసుకుపోయి మన బస్సే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అన్ని ఉచిత సేవలు అందిస్తుంది. సో ఈ సేవలన్నీ మనం ఉపయోగించుకుంటే ఏ ఆడోళ్ళకన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందర తెలుసుకునే అవగాహనలు ఉంటాయి. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.